అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జయము అపజయము మనుషుని దృష్టిలో ఏది జయముగా పరిగణించబడుతుంది, దేవుని దృష్టిలో ఏది జయముగా పరిగణించబడుతుంది అనేది మనం ఆలోచన చేస్తూ, దేవుని దృష్టికి జయం అనేది ఏదైతే ఉంటుందో మనుషుడు కూడా దాన్నే జయమని అనుకోవాలి. మనము జయమని అనుకుంటామో అది ఖచ్చితంగా దేవుని దృష్టికి అపజయం లాంటిది. అందుకని ఉదాహరణగా సౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా నిన్నటి దినాన్ని మనం పరిశీలన చేసినటువంటి విషయాల్లో ఏదైతే జనుల మీదకి నెపమును నెట్టి ఇది దేవుని యొక్క పని నిమిత్తమే తెచ్చినవని అతడు సమ్మతించి సమర్థించుకున్నటువంటి దానిని బట్టి సౌలు అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయుట జయము కాదు, తనకు కావలసిన వాటిని సంపాదించుకునుట, ఎక్కడైతే బొత్తిగా నాశనము చేయబడాలని దేవుడు అపేక్ష కలిగి ఉన్నాడో వాటిని సజీవముగా ఉంచి దేవుని యొక్క చిత్తమునకు విరుద్ధముగా నడుచుకుని తన యొక్క శరీర ఆనందమును పొందుటకై సౌలు ప్రయత్నించి అది జయముగా భావించి దేవుని చేతిలో అతడు ఓడిపోయి ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకుని ఉన్నాడు. ఇలాగ చాలామంది మనం చేస్తూ ఉంటాం, చాలా విషయాల్లో మనం చేస్తూ ఉంటాం. అందుకని మనుషుని యొక్క హృదయాలోచనలు అనేకములుగా ఉండినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగానే నడుచుకోవలసినటువంటి అవసరం ఉందని గ్రంథం తెలియచేస్తుంది. చాలా ఆశలు ఉంటాయి, మనకి చాలా ఊహలు ఉంటాయి, చాలా దిశానిర్దేశ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ యెహోవా యొక్క ఆలోచనే స్థిరమైనదని నువ్వు గ్రహించగలిగితే ఏది జయమో ఏది అపజయమో నీకు తెలుస్తుంది. సౌలు గారు సమయంలో వచ్చి చెప్పే వరకు కూడా అదే జయం అనుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో అది అపజయమని తెలియచేయబడింది. అందుకని సమయంలో ఉపయోగించినటువంటి పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీతో పాటుగా వచ్చి ఉన్నాడని, నిన్ను సాగనంపి ఉన్నాడంటే నీతో పాటుగా వచ్చి ఉన్నాడు, యుద్ధానికి నిన్ను అక్కడికి ఉంచి ఉన్నాడు. యుద్ధము చేసినది దేవుడు, కానీ నువ్వు చేసావని అనుకుంటున్నావు. నీకేం చెప్పాడో దానిని నువ్వు చేయలేదు అంటున్నాడు. ఇదేమి మొదటిసారి కాదు, సౌలు చేసేటటువంటి పని మొదటిసారి చేసింది కాదు. ఒకసారి మనం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు 30 సంవత్సరాల వయసులో సౌలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఏలుతున్నటువంటి సందర్భం అది. అయితే ఆ సమయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి రావటం జరిగింది. ఇది ప్రారంభం అన్నమాట, ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ప్రారంభం. అది గొలియాతుతో వచ్చింది, తరువాతది. అయితే ఎప్పుడైతే వారు యుద్ధానికి వచ్చి ఉన్నారో వారు రావటమే చాలా బలిష్టమైనటువంటి సైన్యమునకు సహకారంగా ఉండేటువంటి ఇతర ఆయుధములను, అలాగనే యుద్ధమునకు సహకారంగా ఉండేటువంటి ఇతర ఈ సాధన సామాగ్రిని మోయగలిగినవి కానీ తమను మోయగలిగినవి కానీ ఏదైతే వారు వాడేటువంటి రథాలు కానీ గుర్రాలు కానీ ఇవేమైతే ఇవన్నిటినీ కూడా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద దండెత్తడానికి తీసుకురావటం జరిగింది. అంత గంభీరంగా వారు యుద్ధానికి బయలుదేరారు. వారు మిక్మషు అనేటువంటి ప్రాంతంలో వారు దండు నిలిచి ఉంది యుద్ధం చేయటానికి. అయితే ఇశ్రాయేలీలు ఆలోచన ఎలా ఉందంటే, అయ్యో మేము ఇరుకుని పడిపోయాం, ఇది చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి విషయం అని చెప్పి వారు దిగులు పడుతున్నారు, దాక్కోవటం మొదలుపెట్టారు.
వారు అలాగనుండగా సౌలు గిల్గాల్ అనేటువంటి ప్రాంతంలో అతడు ఉండి సమూయేలు చెప్పినటువంటి సూచనను అక్కడ కూడా వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడం అనగా చెప్పినటువంటి దానికి లోబడకపోవటం. ఏం చెప్పాడు సమూయేలు? నేను 7 దినములలో వస్తాను, మీరు నిలిచి ఉండండి అని చెప్పడం జరిగింది. కానీ సౌలు యొక్క నిరీక్షణ ఎలాగుందంటే 7 అన్నాడు కాబట్టి 7 రోజులు అన్నట్టు. ఓ రోజు చూస్తే వచ్చినటువంటి నష్టమేం లేదు, ఎందుకంటే ఎలాగో దాక్కునే ఉన్నారు కదా, ఎలాగో యుద్ధానికి జడిసే ఉన్నారు కదా, ఆ జడిసింది ఒక రోజు ఆగితే సరిపోతున్నాం. కానీ 7 రోజులు అయిన పిమ్మట సమూయేలు తను చెప్పినట్టు రాకపోవటం చూసి జనులేమో చెదిరిపోతున్నారు, వారికి ధైర్యం చెప్పాలి కాబట్టి వెంటనే దహన బలులు సమాధాన బలులు అర్పించేశాడు. ఎవరు చేయకూడని పని ఇది? యాజకులు చేయాల్సినటువంటి పని. యాజకులు తప్ప మిగిలిన వారు ఎవరు కూడా చేయకూడనటువంటి పని. కానీ అక్కడ తొందరపాటు ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, దేవుడైతే నాకేంటి లెక్క, నేను ఇక్కడ రాజుని, నా ప్రజలు చెదిరిపోతున్నారు, నేను ఇక్కడ రాజుని, నా శత్రువు ఎదురుగా ఉన్నాడు, వెళ్ళి ఢీ కొట్టేస్తాను అన్నట్టు. ఇవన్నీ కూడా మనం సౌలు యొక్క పరిస్థితిని మనం అధ్యయనం చేస్తే గనక, అంటే ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా తప్పు చేస్తాడో అన్ని విధాలు సౌలు యొక్క జీవితంలో జరిగిపోయినాయి. అంటే జయము అపజయమునకు మధ్య తేడా ఎవరికైనా అర్థం కాకపోతే సౌలు యొక్క జీవితం చదివితే అర్థమైపోతుంది. ఏది జయం అనుకున్నాడంటే, భౌతికంగా తన యొక్క ప్రభావమును ప్రాబల్యమును తెలియపరిచేదే అనుకున్నాడు జయం. దేవుడిచ్చేది కాదన్నట్టు. దేవుడిచ్చేది కానప్పుడు ఇంకెందుకు దేవుడి పేరు మీద చేయటం అనేది? పేరు దేవుడు చెప్పి దేవుడు ఆజ్ఞాపించినటువంటి విధముగా నడుచుకున్నట దేనికి సంకేతం అది? ఈ సౌలు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దహన బలి అర్పించుట, సమాధాన బలు అర్పించుట అనేది, అంటే దేవుణ్ణి కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. మనం అందుకనే ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుకుని ఉండినప్పుడు ఎవరు చేయాల్సిన పని వారే చేయాలని చెప్పటం దేని కొరకనంటే అది నియమం. దాన్ని తూచి తప్పితే దాని పర్యావసనాలు సౌలుకి ఎలాగైతే ఉన్నో వాళ్ళకు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. ధర్మశాస్త్రము 8వ దినమును సున్నతి పొందినటువంటి ప్రజలకి, మీలో ఎవరైనా 8వ దినాన్ని సున్నతి పొందినటువంటి ప్రజలు ఉన్నారా? లేరు. లేనప్పుడు ధర్మశాస్త్రంతో సంబంధం లేదు, మొట్టమొదటిది. రెండవది, మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచినటువంటి, మీరు ద్వితీయోపదేశకాండం చదవండి, 5 అధ్యాయం 6 అధ్యాయం తర్వాత అధ్యాయాలన్నీ కూడా వారితో చెప్పినప్పుడు, నేడు ఇక్కడ నిలిచి ఉన్నటువంటి మనతోనే ఈ నిబంధన అని గుర్తు చేశాడు. హోరేబులో నేడు ఇక్కడ నిలిచి ఉన్నట్టే ఇశ్రాయేలీలు నిలిచి ఉన్నారు కాబట్టి ఆ నిబంధన ఇశ్రాయేలుకి సంబంధించింది. వారు మాత్రమే 8వ దినాలు సున్నతి పొందాలి తప్ప నువ్వు నేను ఈ సున్నతి పొందినంత మాత్రాన నువ్వు ధర్మశాస్త్ర ప్రకారంగా బద్ధుడైనట్టు కాదు. అందుకనే సంఘము ఏర్పడిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత ఏర్పడినటువంటి సంఘములో సున్నతి అనేది ప్రధానమైనది చేయాలని భావించినటువంటి వారికి అపోస్తులు చాలా గట్టిగా షాక్ ఇచ్చారు, చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనంటే, ఎవరు చేయాల్సిన పని వాడే చేయాలన్నట్టు. మనకి చిన్నప్పుడు కథ చెప్పేవారు ఏంటంటే, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని. ఒక యజమానుడు తన యొక్క ఇంటికి కుక్కని గాడిదని తెచ్చిపెట్టుకున్నాడట. కుక్కనేమో కాపలా కాసేది, గాడిదనేమో వ్యాపారానికి వినియోగిస్తున్నాడు. అయితే ఇంటికి దొంగలు పడితే కుక్క మొరగట్లేదట. కుక్క మొరగట్లేదు, దొంగోడు దొంగతనం చేస్తున్నాడు. అలా మొత్తం అంతా అతడు లోపల ప్రవేశించడం చేస్తుంటే గాడిద అరవటం మొదలెట్టింది. యజమానికి సంకేతం ఏంటంటే, నేను కుక్కను కాపలా పెట్టాను కాబట్టి అదే మొరగాలని.
కానీ గాడిద జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిలో నేనేంటో చెప్పాలనుకునేటువంటి నేను కూడా కాపలాగా వస్తున్నాను. ఎవడు గాయమన్నాడు? దాని పని అది కాదు, కుక్క చేస్తుంది. కానీ గాడిద ఓనర్ పెడుతుందంట. సరే ఒకసారి 2 సార్లు అలా ఓనర్ పెడుతుంది. ఇక అలా దాని సౌండ్ కూడా పెంచేస్తుంది, రెట్టింపు అయిపోతుంది. యజమాని దుడ్డు గారు తీసుకొచ్చి గాడిదని చదువుకుడేట. అప్పుడు అనుకున్నదట గాడిద, ఇది నా పని కాదు కదా, నేను యజమానికి మంచి పనే చేస్తున్నాను కదా అంటే అనుకుంది. అది నేను చేసేది మంచి పనే కదా అని. దానికి పర్యావసనం ఏం జరిగిందని అంటే యజమాని దగ్గర నుంచి దెబ్బలు తగినాయి, దెబ్బలు తింది అది. సో ఇది మనకి మోరల్ సైన్స్లో చిన్నప్పుడు చెప్పిన కథలే, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పోనీ అలాంటివన్నీ కూడా ఎందుకు చెప్తారంటే అలాగైనా కూడా బైబిల్ కొంచెం బాగా అర్థమవుతుందేమో చెప్పుకుంటారేమో ఇవన్నీ అనుకుంటాను నేనైతే. నిజమే కదా, వాళ్ళెవరికో ఇచ్చింది, నువ్వేదో పులుముకు నేను ఉన్నాను అంటే. ఇక సౌలు కూడా అలాగే చేసాడా? సమయంలో యాజకుడైతే మనకెందుకు, అతడు ప్రవక్త అయితే మనకెందుకు అనేది సమయాలు ఎవరా అన్నది సౌలుకి తెలిసి ఉండదా? అతడు బాల్యంలో దేవుని సన్నిధిలో విడిచిపెట్టబడి ఉన్నాడని, తను ఎవరి దగ్గర అయితే బాల్యంలో చేరినాడో అతనికే దైవ సంబంధమైనటువంటి మాటలను తెలియపరిచి దేవుని యొక్క శాపము ఆ ఇంటి మీదకి రాబోతుందని చెప్పిన ఆ గొప్ప బాలుడని తెలియదా అంటే తెలిసి ఉంటుంది, తెలియకుండా ఏముండదు. అప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి సమయాలతో. దేవుడు ఎందుకు నియమించాడో అనేది తెలియాలి కదా. కానీ అతడు ఆ విషయాన్ని ఆలోచించలేదు. చేయకుండా ఏమొచ్చేసాడంటే రాకపోతే ఏమైపోడు, ఏదో అయ్యి ఉంటాడులే, నా పని నేను చేస్తాను, ఎవరు చేస్తే ఏంటి అనుకున్నాడు. అనుకుని దహన బలి సమాధాన బలి అర్పించేశాడు. ఈరోజు ఇప్పటికీ కూడా చాలామంది అలాంటి పనులు చేస్తున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అది వాయిద్యము కానీ పండుగలు కానీ ఇవేమీ మనకు నిర్దేశించబడినవి కావు. బల్యర్పణ సందర్భంలో ఏర్పడుతున్నటువంటి అల్లరిని, ప్రజల యొక్క మనస్సులో ఏర్పడుతున్నటువంటి భయభ్రాంతులను, వాటన్నిటినీ తీసివేయటకై వాయిద్యములు ఉపయోగించబడ్డాయి. ఆ వధించబడుతున్నటువంటి పశువుల యొక్క అరుపుల వలన ప్రజలు దేవుని వైపు తమ దృష్టిని ఉంచలేనటువంటి కారణమును బట్టి వారు వాయిద్యములను తీసుకురావటం జరిగింది. కానీ ఈ రోజున మన ఉల్లాసం కొరకు, మన ఎగరటం కొరకు, దూకటం కొరకు, లేకపోతే వ్యాపారం చేయటం కొరకు, ఇంకా రకరకాల పిచ్చి పిచ్చి డ్యాన్సులు కూడా వచ్చేసినాయి కదా. స్టేజ్ మీద వాకింగ్ చెప్పి మధ్యలో పాట అందుకుని డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఎవడో ఒకడు మొదలెట్టాడు. వాడు ఎందుకు మొదలెట్టాడు తెలియదు. అందరూ వెనకాల ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేసేస్తున్నారు, స్టేజ్ మీద ఊగిపోతున్నారు. ఎందుకు ఆ ఊపుడు? నువ్వు వేపరొట్టు ఎట్టేసుకోవాలి ఈసారి మీరు చేతితోటి. ఈసారి మీరు ప్రార్థన పోయినప్పుడు ఈ ఊపే వాళ్ళందరికీ కూడా వేపరొట్టు చేతులు ఎట్టేయండి. ఇంకా ఎట్టుకుని ఊగితే అందులో కలిసిపోతారు. మతి లేనటువంటి పనులు, జ్ఞానమునకు అడ్డుగా ఉన్నటువంటి ఈ పనులను మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం. మనం వ్యతిరేకించకపోయినా మన దేవుడు చూసుకుంటాడు కదా. ఇది ఇప్పుడు సౌలు యొక్క పరిస్థితి కూడా అంతే అయిపోయింది. బలులో చూడండి ఎంత దురదృష్టవంతుడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి ఒక్కడు దురదృష్టవంతుడే. మనం అనుకుంటాం తల మీద ఇక్కడ రాసి ఉండాలన్నా, తల మీద ఇక్కడ రాసి ఉండడం కాదు, నీ ఆలోచన విధానము నీ యొక్క వ్యక్తిగతానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ తలరాత మారిపోద్ది అన్నమాట. అందుకని ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరమని జ్ఞానిటువంటి సొలొమోను చెప్పడానికి కారణం ఏంటంటే, నీ సొంత నిర్ణయం మీద ఏది పడితే అది అప్పుడప్పుడు చేసేకు కొన్ని పనుల్లో ఆలోచన, ముఖ్యంగా దేవుని యొక్క పనిలో ఇది అవునా కాదా, చేయొచ్చా చేయకూడదా, ఇప్పుడు రాలేదు సమయాలు ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. అందుకనే వారికి ఆ కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మనకి ఈ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే చూసుకోవడానికి అవునా కాదా, ఏం చేయాలనేది, ఏది పడితే చేయటానికి కాదు. అయితే సౌలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని బలి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు సమూయేలు. ఎలా ఉండుంటది?
సమయాలు చూడగానే దహన బలి అయ్యే వరకు రాలేదు, అర్పించి ముగించిన అలాగ కూర్చుని ఉంటాడేమో. సమయాలు ఆ టైంలో వచ్చాడు, అమ్మ బాబోయ్ అనుకుని ఉంటాడు కదా. ఆగుంటే బాగుండు అనుకున్నాడో లేకపోతే లేదు మనకి తెలియదు, కానీ మొత్తానికి దేవుని యొక్క పనులు ఎలా ఉంటాయనంటే పాపము చేసేవాడిని పాపము చేయుచున్నట్టుగానే చేయనిస్తాడు అనమాట. ఎంత ఓపిక ఉందో చెయ్యి అంటాడు. దుర్మార్గుని అతడు తన దుర్మార్గతలో ఎంతకాలం వెళ్ళగలడో దేవుడు అలా వదిలేసి చూస్తాడు. తాగిపోతాడు, ఎంతకాలం తాగగలడో వదిలేస్తాడు దేవుడు. అలా తాగి ఇప్పుడు పోతాడు. అది ఎలాగో ఇది కూడా అంతే. మనము ప్రతి విషయమును దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఆ పని యొక్క పరిస్థితిని చక్కబరుస్తాడు. సౌలు అలా కాదు, తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు. యాజకులు మాత్రమే చేయాల్సినటువంటి పనిని అతడు చేసి ఉన్నాడు. దేవుని చేత ఈ పని కొరకు నియమించబడిన వారు ఉన్నారు, కానీ సౌలు ఆ బాధ్యతను తన్ను ఎత్తిపెట్టుకున్నాడు, సంబంధం లేనటువంటిది. ఇప్పుడు సమూయేలు రావటం జరిగింది. సౌలు ఏం చేశాడు తెలుసా? అతన్ని కలుసుకుని వందనం చేయాలనేటువంటి ఆలోచనకి రావటం జరిగింది. దాని కొరకై బయలుదేరాడు. సమూయేలుని ఎదుర్కొన్నాడు. సమూయేలు ఎదురు పడగానే ముందు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వేం చేసావని, నువ్వు చేసిన పని ఏంటి అంటే, ఏం చేశాను అని అనిపించింది. నువ్వు రావటం లేట్ అయింది కదా, మరి ఎవరొకరు చేయాలి కదా అనే సమాధానం అదే వస్తుందిగా ఎవరిని అడిగినా. ఇప్పుడు సౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, జనులు చెదిరిపోతున్నారు అన్నాడు. జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు. జనులు పోతే దేవుడు లేడా నీ దగ్గర? జనులు కావాలా? దేవుడికి ఎంతమంది కావాలి యుద్ధం చేయటానికి? మనం చూస్తాం తర్వాత భాగంలో ఏం జరిగిందో. సౌలేమో జనులు పారిపోతున్నారు కాబట్టి నా దగ్గర ఉంటే నాకు బలం అని. మరి దేవుడు ఉంటే బలం కదా? దేవుడు చాలదా? ఆయన సర్వసైన్యాధిపతి, ఆయన ఒక్కడు ఉంటే చాలు. కానీ సౌలు తాను పొందేటువంటి జయమును అతడు శారీరకముగా ఆలోచన చేయించున్నాడు కాబట్టి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు జనులు తన యొద్ద నుండి పారిపోయే పరిస్థితి, ఆ ఫిలిస్తీన్ల యొక్క సైన్యమును అతడు మోహరించినటువంటి విధానము, దాని కొరకు రాబడినటువంటి ఆ వస్తువులు, రథములు, గుర్రములు అన్నిటిని చూచి స్త్రీలు భయపడడం జరిగింది. కాబట్టి తప్పులేదు, వాళ్ళు భయపడటంలో తప్పులేదు. రాజుగారు దేవుని యొక్క పేరు మీద ధైర్యం చెప్పాలి, కానీ అతడు రివర్స్ లో చేయటం జరిగింది. ఇంకా నెపాన్ని సమూయేలు మీద గింటేస్తున్నాడు. ఇదిగో నువ్వు నిర్ణయ కాలం పెట్టావు, 7 రోజులు ఉండమన్నావు, నువ్వు రాలేదు అంటే తప్పు నీదేనా? నేనేం చేశాను? నేను చేసింది ఏముంది? నువ్వు అన్న టైంకి రాలేదు, జనులేమో వెళ్ళిపోతున్నారు. మరి నేను రాజుగారిని ఏదోటి చేయాలంటే మరి దేవుడు ఎందుకు? సంఘంలో కూడా అంతే. నేను సేవకుడిని, నువ్వు సంఘ సభ్యుడు, నా ఇష్టం, నాకు నచ్చింది చెప్తాను, నువ్వు ఇష్టం ఉంటే రాలేదో మానే అనడానికి కాదు దేవుడు సంఘాలను ఏర్పాటు చేయమంతే. ఆయన చెప్పినటువంటి పద్ధతిని వివరించడానికి, ఆయన చూపినటువంటి మార్గములో పయనింప చేయటానికి ఎవరైతే సేవకులుగా ఉన్నారో వారికి ఆ బాధ్యతలు ఇచ్చాడు. కానీ ఈ రోజున సేవ అంటే వారి యొక్క సొంత ఆస్తి, సొంత భూమి, లేకపోతే సొంత వ్యాపారం అన్నట్టుగా. దేవునితో సంబంధం ఏం లేదు. ఇక ఎలాగ జనాలని దగ్గర పెట్టుకోవాలి, చెదిరిపోకుండా ఎలా చూసుకోవాలి. దేవునికి అనుకూలమైన వారిగా మార్చడం కాదు, ప్రజలకు నేను ఎలాగో అనుకూలంగా మారిపోవాలి. సౌలు ఏమైతే ఆలోచన చేసి అప్పుడెప్పుడో చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడున్న దానికి పక్కాగా సరిపోతుంది. అలాగే ఇప్పుడు చేసేటువంటి పనులు ఎవరైతే సంఘము ద్వారా చేస్తున్నారో, జనం పోతున్నారని నేను చాలా మందిని అడగటం జరిగింది. ఏంటంత ముందు డ్యాన్స్లు వేసేవారు కాదు కదా, ఇప్పుడు వేస్తున్నట్టు యూత్ వెళ్ళిపోతున్నారండి ఇంకో చోటకి. సో యూత్ వెళ్ళిపోకుండా ఉండి ఏం చేయాలంటే డ్యాన్స్ పెట్టాలి, లేదా ఇంకోటి ఏదో ప్రోగ్రాం పెట్టాలి. చాలా సంఘాల్లో వాయిద్య పరికరములు వాయించేటువంటి పరిస్థితి లేదు ప్రారంభంలో. ఎందుకు పెట్టారు అని అంటే
సంఘాల్లో అక్కడ ఎక్కడ విన్నటువంటి దాన్ని బట్టి జనంలో ఆకర్షణ తీసుకురావటం కొరకు ఉపయోగించడం మొదలెట్టింది. నేడు పోటీ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడో అక్కడికి ఎక్కడ మీరు ఎవరినన్నా కుర్రలు అబ్బా ఏం కొడతారండి, ఏం పాడతారండి అనేవాళ్ళు తప్ప నాకు విశ్వాసం బలాభివృద్ధి పొందుతాను అనేవాళ్ళు తక్కువ. అంతకి అలాగన్నాం అనుకో, అదిగో మేము అక్కడికి వెళ్ళాం, జబ్బు తగ్గింది, అక్కడికి వెళ్ళాం, ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళాం, ఇంకోటి వచ్చింది. ఇది కాదే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానము, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క నడిపింపు నీతో ఉండాల. నువ్వు ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలి. భౌతికమైన శాశ్వతం కాదు. వాటి కొరకు దేవుడు నిన్ను నియమించలేదు. ఒకవేళ వాటి కొరకు నిన్ను నియమించి ఉంటే గనక నీకేం చెప్తాడనంటే నువ్వు వాటిని సంపాదించుకో అని చెప్పుతాడు. ఆయన సంపాదించుకోకు అని చెప్పాడు కదా. అపోస్తులు అలాగే చెప్పారు. యేసు ప్రభు చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయడం. వాటిని సంపాదించుకోకు. ఎందుకని? పరలోకమందు నీకు ధనము కూర్చబడి ఉన్నది. అక్కడ దొంగతనం ఉండదు, వెలుతురుతో పని లేదు, తలుపులు వేసే అవకాశం ఉండదు, లేదా ధనం అయిపోతుంది అనేది దిగులు ఉండదు. ఏం తినాలనే దాని గురించి ఆలోచన అక్కర్లేదు, ఏం ధరించుకోవాలనే దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఏమన్నా నష్టపోతామా అంటానికి కూడా అవకాశం లేనటువంటి గొప్ప ప్రదేశము దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంటాడు. ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆయాసపడి ఆవేశపడి అనాలోచనగా నడిస్తే నష్టం ఎవరు నడిస్తే వాళ్ళకే. అందుకే సౌలు యొక్క జీవితం మనకు ఒక గుణపాఠం. మనం ఆలోచన చేసుకుంటూ పోతే జయమా అపజయమా, ఎవరి దృష్టిలో జయము, ఎవరి దృష్టిలో అపజయం, నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు సంపాదించే పేరు ప్రఖ్యాతులు, స్థాయి, ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఆలోచించాలి. అలా చేస్తారని ఆశిస్తున్నాను. శ్రద్ధగానందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతున్న వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబరు మరొకసారి 9491291891. మీ అందరికీ వందనములు.